నమస్తే వైనార్ గారు. చాలా బాగుంది మిమ్మల్ని స్టూడియోలో చూడడం. థ్యాంక్ యూ. ఇప్పుడు జూమ్లో అవును, ఆఫ్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల జపం చేస్తున్నాడు. కార్యకర్తలే నాకు ముఖ్యం 2.0 కార్యకర్తలు అన్నాడు. ఎందుకు ఆ జపం చేయాల్సి వస్తుంది? కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం పోయిందా? ఆ నమ్మకాన్ని ఇవ్వడం కోసం ఆయనే పదే ఇటువంటి జపం చేయాల్సి వస్తుందా? రీజన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కార్యకర్తలు నమ్మకం పోలేదు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గ్యాప్, నమ్మకం కోల్పోతే ఇంకా అది నమ్మరు. మళ్ళీ అంతగా నమ్మేశారు కాబట్టి ఆయనకున్నదల్లా ఏంటంటే ఈ గ్యాప్ ఆయన తప్ప ఎవరూ ఫిలప్ చేయలేనంత గ్యాప్. ఓహో, దానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాతో బాగుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా లోకల్గా స్థాయిలో ఎమ్మెల్యేలు చాలామంది ఏమంటారు, జగన్ చుట్టూ ఉన్న క్వార్టరీ అనుకుంటారు. అదొకటే కాదు, ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద అడ్డంగా తయారైపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు పురుషోత్తమ రెడ్డి అనే నాయకుడికి ఒక 5-10 ఏళ్ళుగా పనిచేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఆయన బాగా పనిచేసిన ప్రేమతో ఆయనకు పోస్ట్ ఇస్తాడు. ఆయన ఎంత ప్రేమతో సమ్ ఎక్స్కి పోస్ట్ ఇస్తాడో అందులో 10% కూడా వీళ్ళు కింద డెలివరీ చేయట్లేదు. జగన్ని ప్రేమించే వాళ్ళకి. జగన్ నాయకుల్ని ప్రేమిస్తాడు కానీ ప్రతి కార్యకర్తను ప్రేమించడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రేమను కింద వాళ్ళు పంచట్లేదు. ఇప్పుడు వాళ్ళు అట్లే ఉన్నారు. ఓకే, జగన్ మారుతాడు. ఒక అంతర్లేని ఒక మాట ఏమంటుంది, నేను అప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి పరిపాలన అన్నాడు. రేపు మళ్ళీ బిజీ అవుతాడు. పరిపాలన వస్తే మళ్ళీ బిజీ అవుతాడు. మళ్ళీ మొదటికి వస్తుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, అదే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదే ఎమ్మెల్యే నియోజకవర్గం, అదే క్వార్టరీ. ఒక తెలియని భయం అయితే ఉంది. అంటే వీళ్ళ కారణంగా మేము దూరంగా ఉన్నాం. 2, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ఇన్నేళ్ళు. మళ్ళీ జగన్ వస్తాడు, వీళ్ళు ఉంటారు. జగన్కి అర్థమవుతా ఉంది, కానీ రోజు ఎంత జగన్కి అర్థమైనా, ఎంత అర్థం చేసుకున్నా, ఇప్పుడు కేటాయిస్తున్నారు 10% కూడా రేపు పవర్లోకి వస్తే చేయలేడు. చేయాలని కోరుకోవడం కూడా తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్ముతున్నారు, ప్రేమను పంచుతున్నాడు. కానీ మీరు ఎవరైతే మీకు కేడర్కి మధ్య వారధులుగా ఉంటారో, 100 మందో 200 మందో 500 మందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీలు, కోటరీ, 4-3 అనుకోండి, అట్లా వేసుకున్న ఈ వీళ్ళు ఆటంకంగా భావిస్తున్నారు ఎక్కువ మందిని. ఈ ఆటంకం మీకు లేదని నమ్మకం కలిగించేంత వరకు జగన్కి ఈ ప్రయాస తప్పదు. కాబట్టి జగన్ గారు పదే చెప్తున్నా నాకు అనిపిస్తుంది. సో అసలు తమ పనులు కావాలంటే, తమకు ఏదో లాభం జరగాలన్నా, తమ గుర్తింపు ఉండాలన్నా, పదవులు రావాలన్నా నియోజకవర్గ స్థాయిలోనే అయిపోవాలి కదా. ప్రతి కార్యకర్తకి పదవి రావాలంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నిజానికి. సో అప్పుడు వీళ్ళని మారిస్తే సరిపోద్ది కదా. ఈ 17 ఎస్, అదే అది మీరు చెప్పిందే లాజిక్. ఇప్పుడు జగన్ గారు ఎదుర్కొన్న ఫేస్ చేస్తున్న సమస్య రేపైనా అదే వస్తుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు 90% ప్రజలకి సీఎంతో పని లేదు. రాష్ట్ర అధ్యక్షుడు చేయలేడు కూడా, అసాధ్యం కాదు. అంటే 90% కార్యకర్తలు 100% కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారంటే ఈ 90% సమస్య క్రూషియల్. మీడియాలో కానీ వైసీపీలో చర్చ ఉందో నాకు తెలియదు, అంటే టాప్ లీడర్షిప్లో మీడియాలో అవి చర్చ ఉంది. జగన్ పట్టించుకోలేదు, జగన్ పట్టించుకునే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి అసలు సమస్య ఎక్కడుందంటే, జగన్ ఫేస్గా ఉన్న కార్యకర్తల్లో ఎవరైతే జగన్ ఫేస్ ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలి. జగన్ ఫేస్, జగన్ ప్రేమను పొంది పదవులు పొందిన వాళ్ళు. మీరు గమనంలో పెట్టుకుంటే జగన్ ఇచ్చిన అన్ని పదవులు ఎవడీ లేదు. అవును, కార్పొరేషన్ల పేరుతో, డైరెక్టర్ల పేరుతో ఒక నియోజకవర్గం 20, 30, 40 ఇచ్చేసాడు. దాదాపు 6-7 పోస్టులు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు. ఆయన ఎందుకు కోపం ఉంది అంటే, జగన్ గారి ప్రేమతో ఎవరైతే అధికారంగా ఇచ్చారో వాళ్ళు ఆ ప్రేమను డెలివరీ చేయలేదు. రేపు వాళ్ళు మళ్ళీ ఉంటారు కదా, ఆ డెలివరీ చేయకపోతే మళ్ళీ ఇదే కదా వస్తుంది కదా. మరి ఎలా నమ్మకం కలిగించడం? నమ్మకం కల్పించడం ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల స్థాయిలోకి వెళ్తే ఇది అర్థం అవుతుంది ఆయనకి. నమ్మలేనంత అడ్డుగోడలు మన మధ్య ఉన్నాయి. అంటే మనం ఎన్ని చెప్పినా మన కేడర్కి ఏదో ఒక చిన్న అనుమానం. నా పట్ల అనుమానం లేదు, జగన్ గారి పట్ల నాకు తెలిసి ఎవరు జగన్ గారి పట్ల అనుమానం, ఏదో జర్నలిస్ట్ మీకు తెలుసు, బిగ్ బాస్ మీద అనుమానిస్తే నిమిషంలో ఆ పార్టీ మనలో కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు ఉందంటే జగన్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సంపూర్ణమైన అవిశ్వాసం ఎక్కడుందంటే ఎక్కడుంది, ఉల్టా. నెంబర్ 1% మీద సంపూర్ణ విశ్వాసం, కింద వాళ్ళ మీద సంపూర్ణమైన అవిశ్వాసం. దీనివల్ల ఏమవుతుందంటే రేపు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా, అంటే అలాగని అందరూ మార్చేద్దామా? అవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్ పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు వైఎన్ఆర్ గారితో నేను చెప్పలేకపోతున్నాను, ఇంకో పక్కన ఆయన ఇంకోటి పెట్టు, అప్పుడు 2 ఉన్నారు కాబట్టి మీరు భయపడతారు. అతను ఉంటాడు, నాకు యాక్సెస్ వచ్చేస్తుంది. చిన్న గెత్తి పక్కన పెద్ద గెత్తి గీయాలి. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం రాజకీయాల్లో. ఇంకో 10 మందిని పెట్టాలి. ఆ 10 మందిని మీకు హెడ్ క్వార్టర్లో కనపడాలి ఆ మొక్కలు. నియోజకవర్గాల్లో కూడా సామంతరాజుల వ్యవస్థ వైసీపీలో కొనసాగుతుంది. నేను సామంతరాజులు అనే పదం వాడుతున్నాను. రాజు పక్కన కనీసం మంత్రులు ఉన్నారు.
నియోజకవర్గాల్లో మంత్రులు కూడా లేరు. రాజులే ఇంకా 90% రాజు మంత్రి అంతా వాళ్ళే. 90% నియోజకవర్గాలు. ఇది మీరు ఎట్లా అని అనొచ్చు. నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతి తిరుపతికి మీరు జర్నలిస్ట్గా పనిచేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజానాయకుడైన ముద్ర లేని రోసయ్య గారు వచ్చినా తొక్కిసలాట జరుగుతుంది ముఖ్యమంత్రిని కానీ కలవడానికి. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీకు తెలుసు, రాజశేఖర్ గారు. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక నియోజకవర్గానికి ఎమ్మెల్యే భార్య లేకపోతే కూతురు, వీళ్ళు తప్ప ఇంకొకరు తిరుపతి నుంచి ఎవరు రారు, చంద్రగిరి నుంచి ఎవరు రారు. ఇట్లా ఉదాహరణ చెప్తున్నారు. మళ్ళీ రాష్ట్రం అంతా ఇంతే. శ్రీకాళహస్తి అయినా ఎక్కడైనా సరే ఎమ్మెల్యే కొడుకు అయితే ఎమ్మెల్యే అంటే ఒక రాజకీయ వరుస ముందే ఫిక్స్ చేసుకుంటారు. అంటే జగన్ గారు తప్పు కదా ఇది. ఇప్పుడు 50 సార్లు వచ్చుంటాడు. తప్పు జగన్ కాదు కదా. 50 సంవత్సరాలు తిరుపతికి వచ్చుంటాడు. 50 సార్లు వచ్చి తిరుపతికి ఎక్కువ వస్తారు. 50 సార్లు మంది వాళ్ళిద్దరే కనపడుస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో. ఏమయ్యా ఎల్లయ్య ఏమయ్యాడు, పుల్లయ్య ఏమయ్యాడు, పురుషోత్తం ఏమాడు, వాడు రాడు, వాడు అప్పుడు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ రావాలి అని ఒక్కసారి జగన్ అడుగుంటే వాళ్ళిద్దరే వస్తారు. రాగలరా? రాలేరు కదా. అంటే జగన్ గారు కూడా దీన్ని ఎంటర్టైన్ చేసినాడు. దాన్ని ఈజీగా వాళ్ళు అప్పుడేమవుతుంది, జగన్ మళ్ళీ వాళ్ళే అవుతారు కదా. అందువల్ల నేను సామంతరాజుల వ్యవస్థ ఏదైతే వైసీపీలు ఉందో దీన్ని కోల్చాలైనా నియోజకవర్గాల్లో బహుముఖ నాయకత్వాన్ని ఎంటర్టైన్ చేయకపోతే వైసీపీకి భవిష్యత్తులో మూల్యం వస్తుంది. రెండోది రాజకీయాలు ఎట్లున్నాయి ఇప్పుడు, కొనేసే రాజకీయం నడుస్తూ ఉంది. మీరు ప్రతి నియోజకవర్గంలో ఆయన లేకపోతే ఆ పార్టీ ఏందంటారు. ఆ పరిస్థితి రాదు కదా. బహుముఖ నాయకత్వం ఉంటే బహుముఖ నాయకత్వం పార్టీ స్ట్రెంత్కు ఉపయోగపడుతుంది. 2 అవిశ్వాసం పోతుంది. ఆడ అవిశ్వాసం పోతే 90% బటన్ జగన్ తగ్గిపోతుంది. అప్పుడు టాటా చెప్పుకుంటే చాలు జగన్. నిజానికి అటువంటి లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తూ వస్తారు. వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నారు. 2-3 పవర్ సెంటర్ ప్రతి కాన్స్టిట్యూన్స్ లో పెడతాడు. ఆయన బలవంతంగా పెడతాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్ని ఉంటాయి. ఈయన బలం మన రాయలసీమ మీకు తెలుసు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు వరకు రెడ్ డామినేషన్ యాక్సెప్టబుల్. రెడ్లో బహుముఖ నాయకత్వం అడగాల్సిన అవసరం వస్తే ఒప్పుకుంటే చాలు. చంద్రబాబు గారు లేపాలి. నువ్వు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉంటే చాలు, వస్తారు. రెడ్లు అది ఉంటుంది కదా, వింటాడు, కలుస్తాడు అంటే చాలు. మీకు చాలు. బహుముఖ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం మాత్రమే ఈ జగన్ గారి ఆవేదనకు పరిష్కారం లభిస్తుంది. కాన్ఫిడెన్స్ కార్యకర్తలకు ఇవ్వాలి. ఇచ్చే ప్రయత్నం పదే ఆయన చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.